అది చూస్తున్నారు ఫ్రెండ్స్, నైట్ అంతా ఫుల్ వర్షం పడతా ఉంది కదా, ఆడికెళ్ళి తాంబేలు చూడండి ఎట్లా వస్తుందో. వర్షానికి నిద్ర పట్టక భయం బట్టి లేచిన ఫ్రెండ్స్. చూడు తాంబేలు ఆడికెళ్ళి ఎట్లా వస్తుందో. గాలికి చెట్లు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భయం వేస్తుంది అసలు. అది నన్నగా దొరుకుతుంది. అది వస్తా అది ఫ్రెండ్స్, ఆమెలు వస్తుంది. అట్లా ఇవే కాదు ఫ్రెండ్స్, ఎక్కడ ఏ వచ్చి కూడా తెలియదు. ఈ వర్షానికి జాగ్రత్తగా ఉండాలి. గుడిలో ఉండేటోళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నా ఫ్రెండ్స్, వెళ్ళి తలలేపుకుంటూ చూస్తున్నారు. చిన్న వర్షం కాదు సార్, ఫుల్ దమ్మర్ లేకుండా కూర్చుంటుంది వర్షం. చూస్తున్నా ఫ్రెండ్స్, తామేలు ఎట్లా కనిపిస్తుందో. తనకు వచ్చేసింది, ఎటు పోవాలో అర్థం కావట్లా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, వచ్చేసింది. ఇక తెలియట్లేదు ఇక దానికి, ఎటు నుంచి వచ్చినావా ఎటు వెళ్ళాలా, ఈ గాలికి వర్షానికి అన్నది అర్థం కాకుండా వచ్చేసింది. అట్లా వస్తాయి ఫ్రెండ్స్, అన్నీ వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. పాములు వస్తాయి, తాంబేళ్ళు వస్తాయి, తేళ్ళు వస్తాయి. ఏ టైం ఏం వస్తాయో తెలియదు. నైట్లో పండుకొని ఉంటాం, గాలి వానికి మొత్తం చెట్టు వస్తా, ఫుల్ వర్షం ఫ్రెండ్స్. అసలు అర్థం కాకుండా అయిపోయింది వర్షం. ఒకటే టెన్షన్, పట్టలు వేసిపోద్దేమో, గుడిసె ఎగిరిపోద్దేమో అన్నట్టు భయం. కిరాయి తీసుకుందామంటేనేమో డబ్బులేమో అన్ని గణమేమో లేవు, కిరాయి రూమ్లు ఏమో దొరకటం లేదు. అట్లా అయిపోయి బాధలన్నీ పడాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. వచ్చినా కానీ ఇంత అభిమానం అయితే ఉండకూడదు. ఏంది ఫ్రెండ్స్, భయం పట్టకపోతే చుట్టూ గడ్డే, అర్ధరాత్రి వర్షం. మన ఊరు కాదు, మన దేశం కాదు. అంటే మన ఊరు కాదు, మన దేశం కాదు అంటే, మన ఊరు అంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉంటాం కదా ఫ్రెండ్స్. ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు నలుగురు మన వాళ్ళే ఉంటారు. ఏదన్నా నైట్లో ఏదైనా ఇబ్బంది జరిగినా ఉరికిపోవచ్చు ఎటో ఒకటి పిల్లని తీసుకొని. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరు తెలుసు అని, ఎవరు ఉన్నారు లైఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షం బయట అయితే ఎట్లా పడుతుంది, దమ్మర పడుతుంది వర్షం అయితే.